ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాలపు వేళ దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 7వ వచనం. సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే, అగాధ జలములను కొట్టలో కూర్చువాడు ఆయనే. ఈ వాక్యాన్ని మనం బాగా గమనిస్తే దేవుని శక్తి ఏంటి, ఆయన బలం ఏంటి అని మనకు అర్థమవుతుంది. సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే అంటే సముద్ర జలాలని తీసుకొచ్చి కుప్పగా పోయగలిగే శక్తి గలవాడు ఆయన ఒక్కడే. లోతైన జలాలను కూడా గోదాములలో నిల్వ చేసేవాడు ఆయన మాత్రమే. ఆయన వల్ల మాత్రమే ఇవి సాధ్యమైతే, ఇంకెవరి వల్ల కూడా సాధ్యం కావు. సో మనం బాగా గమనిస్తే ఆయన శక్తి ఏంటి, బలం ఏంటి, నీటిని ఆయన ఎలా నిల్వ చేయగలుగుతున్నాడు, ఎంత బాగా నియంత్రించగలుగుతున్నాడు అని మనకి అర్థమవుతుంది అన్నమాట. ఆయన సామర్థ్యం ఏంటి, శక్తి ఏంటి, బలం ఏంటి అర్థమవుతుంది అన్నమాట. ప్రైజ్ ది లార్డ్. సో మనం చూసుకుంటే ఆదికాండము 1వ అధ్యాయం 9-10 వచనాలు చూసుకుంటే, దేవుడు ఆకాశం క్రిందనున్న జలము ఒక చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాకని పలుకగా ఆ ప్రకారం అయింది కదా. దేవుడు ఆరిన నేలకు భూమిని పేరు పెట్టాడు అనమాట. జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టాడు. అది మంచిదని దేవుడు చూశాడు. చూడండి, దేవుడు ఆకాశం క్రిందనున్న నీటిని ఒక చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడాలి అని చెప్పి పలికాడు, కనబడింది. ఆరిన నేలకు దేవుడు ఏం పేరు పెట్టాడు అంటే భూమి అని పేరు పెట్టాడు. మిగిలిన జలరాశికి ఆయన ఏం పేరు పెట్టాడు అంటే సముద్రం అని పేరు పెట్టాడు కదా. సో ఇప్పుడు చూసుకుంటే ఎర్ర సముద్రాన్ని కూడా 2 పాయలుగా చేశాడు దేవుడు కదా. కాబట్టి ఆయన శక్తి సామర్థ్యాలు మనము గమనిస్తే మన ఊహలకు అందవు కదా. కాబట్టి ఈ సమయంలో దేవుని వాక్యం చెప్తుంది ఏమంటే, ఆయన సముద్రాలు మాత్రమే ఒక చోట కూర్చడం కాదు, లోతైన సముద్రాల జలాలను కూడా ఒక చోటకు తెచ్చి కుప్పగా కూర్చుకోవడం, నిల్వ చేయడం కాదు, కానీ నీ జీవితంలో ఉన్న సమస్యలు, కష్టాలు, బాధలు, కన్నీటి వాటన్నిటిని కూడా మార్చగలడు, వాటిని కూడా తీసివేయగలడు, నీ పరిస్థితులన్నీ మార్చగలడు అని మనం ఇక్కడ గమనించాలి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి అందరూ కూడా ధైర్యం తెచ్చుకోండి, దేవుడు మీ జీవితంలో కార్యాలు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్.